నరం వర్షీయాంసం నయన విరసం నర్మసుజడం తవాపాంగాలోకే పతితమనుధావంతి శతశః గళద్వేణీబంధాః కుజకలశ విస్రస్తసిచయాః హఠాత్రుట్యత్కాంచ్యో విగళిత దుకూలా యువతయః. ఇది సౌందర్యలహరిలోని 13వ శ్లోకం. మనం క్రితం వారం అమ్మని చూడాలంటే మనం పరమశివుని సాయుధ్యాన్ని పొంది కానీ దర్శించలేము అని తెలుసుకున్నాం. ఇక ఈ శ్లోకంలో అమ్మ కరుణతో కూడిన చూపు మన మీద పడితే, అంటే అమ్మ మనల్ని చూస్తే ఆ జీవితం ఎంత అద్భుతంగా మారిపోతుందో చెప్తున్నారు శంకర్లు. ఉదాహరణకి ఒక ముదుసలి, సరసం కూడా తెలియని జడుడు, అందరూ చేదరించుకునే స్వభావం. వాడి మీద అమ్మకి జాలి కలిగింది అంతే. వాడి తలరాత మారిపోయి మహా సౌందర్యవంతుడయ్యాడు. అంతేనా? ఇక వయసులో ఉన్న ఆడవారు అతన్ని పొందాలని జుట్టు ముడి వీడిపోతుండగా, చెంగులు జారిపోతూ ఉండగా అతని వెనక పడుతున్నారు. ఇది అమ్మ అనుగ్రహిస్తే కలిగే అద్భుతం. మనం చేయవలసిందల్లా ఒక్కటే, త్రికరణ శుద్ధిగా అమ్మని ఆరాధించడమే. ఆమె కరుణతో కూడిన కడగంటి చూపు మన మీద పడిందా, మన జీవితం ఎంత అద్భుతంగా మారిపోతుందో ఈ శ్లోకంలో చెప్తున్నారు శంకర్లు.